హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే 144 ఏండ్లకు వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి. ఇది 144 ఏండ్ల తర్వాత మహాకుంభమేళా సమయంలో వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి. ఇట్లాంటి పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ నీటి ద్వారా పోతాయి పాపాలు అన్నీ, ఒంట్లో చెడంతా పోతుంది. మీ శరీరంలోనికి నూతన శక్తి వస్తుంది, నూతన ఉత్తేజం వస్తుంది. ఈరోజు ఇవి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది. మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకు తెలియకుండానే మాయమైపోతాయి. మానసిక వ్యాధులు నయమవుతూ ఉంటాయి. మీకు దైవ అనుగ్రహం సరే వ్యాధించే మనోధైర్యం వస్తుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనులలో విజయాన్ని పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఈ నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సంవత్సరానికి నెలలు 12. ఒక పౌర్ణిమ, ఇది పర్వదినం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మామూలు. అమావాస్యలు పౌర్ణిమలు మనం లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు భూమి చుట్టూ గ్రహాలను బట్టి పగలు రాత్రి నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకుంటూనే ఉంటాం. దీనినే క్యాలెండర్ అని కూడా అంటాం. తేదీలలో ఏ పౌర్ణిమ అయినా సరే పౌర్ణిమకు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పౌర్ణిమ నాడు తెల్లవారేజామున సముద్ర స్నానం చేయటం మంచిది. పౌర్ణిమలో కల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమలు ఎంతో ఉత్కంఠమైనవి. ఈ పౌర్ణిమలో చేసే దైవ ఆరాధన మరింత విశేషమైనది. మాఘమాగి లభ్యయోగం అని మాఘ పౌర్ణమిని అంటారు. అంటే ఈ రోజున ఈ నియమాన్ని పాటించే అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట. విశేషమంతా ఇంత కాదు, మన హిందువులు భక్తితో కొలిచే పర్వదినం. ఈరోజు భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన మొదలైనటువంటివి అనుసరిస్తారు. ఈ మాసాల్లో అన్నిటికల్లా మాఘమాసం చాలా విశిష్టమైనది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇట్లాంటి సకల దేవతలు ఈ నెలలో కొలువై ఉన్నారు. మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేవు, దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాలలో ఉంది. అక్కడి భక్తులు కూడా అక్కడ వెళ్ళి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తుల ప్రగాఢ విశ్వాసం, శివుడు ప్రధానంగా మహాపౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీది. మాఘ పౌర్ణిమ రోజు చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది. ఇంట్లోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. బావి నీళ్ళలో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది. తెలుగు నెలల్లో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య ఫలితం వస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్థాన ఫలం లభిస్తుంది. పుణ్య నది జలాలలో స్నానం చేస్తే 90,600 సంవత్సరాల పుణ్యస్థాన ఫలం లభిస్తుంది. 38,400 సంవత్సరాల స్థాన పుణ్య ఫలం లభిస్తుంది. 3,84,00,000 సంవత్సరాల స్థాన ఫలం లభిస్తుంది. ప్రయోగ త్రినేని సమయంలో స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినంత 100 కోట్ల రెట్ల అధిక ఫలితం దక్కుతుంది. ఇలా స్నానం చేస్తే వచ్చే పుణ్యాన్ని మాటల్లో చెప్పలేము. ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. మనకు బాగా మనుగడ కలుగుతుంది. పవిత్రమైనటువంటి ఈ జాబితాలో వైశాఖ, కార్తీక మాస తరువాత స్నానాలలో వచ్చేది మాఘమాసం అని చెప్పుకోవచ్చు. శుభప్రదమైన విధంగా కార్యక్రమాలు ఈ మాసం అనుకూలమైనది. గ్రంథాలు సృష్టిస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్యక్షేత్రాలు సంచరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళలో నది గాని, చెరువులో గాని, కోనేరులో గాని చేసే స్నానం వలన గంగా నదిలో చేసినంత ఫలితం వస్తుందని
పురాణాలు చెప్తూ ఉన్నాయి. అట్లాంటి అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజు ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితం కలుగుతుందో ఊహించవచ్చు. పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామున నది స్నానం చేస్తే సమస్త జీవరాశికి అధిపతి అయిన సూర్య భగవానుణ్ణి నమస్కరించుకోవాలి. ఇటు వైష్ణవాలయానికి అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయటం వలన జన్మజన్మల వెంటాడుతున్న పాపాలన్నీ నశించిపోతాయి. అశ్వమేఘ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగభవనం రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల బారిన విముక్తి కలుగుతుందని, పుణ్యఫలాలు విశేషమైనటువంటిగా జీవితం లభిస్తుందని, మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మహాలక్ష్మి అమ్మవారి ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు ఆచరించాలి. మహాలక్ష్మికి కాదు, ఇది పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనది. భూమి మీద ఒక శంకు రూపంలో వండిన పార్వతీదేవి దక్ష ప్రజాపక్ష కోసం బాలికగా మారింది. ఆ బాలికను సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న దక్షకుడు శంకు సతీదేవి మారిన ఈ మాఘ పౌర్ణమి ఇక మాఘంలో అడుగుపెట్టిన మహేశ్వరుడిగా జన్మించి ఈరోజు కొన్ని చోట్ల ప్రసాదించబడింది. ఇలా మాఘ పౌర్ణమికే ఎంతో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఎంతో పవిత్రమైన మాఘ పౌర్ణమి ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే సమయంలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే 7 వేప ఆకులను లేదా 7 లేత రాగి ఆకులను లేదా ఒక స్పూనంత గల్లలుప్పును వేసుకొని స్నానం చేస్తే మంచిది. అంటే మీకు 7 వేప ఆకులు తెచ్చుకొని చేతితో నలిపి ఆ తర్వాత ఆ ఆకులు నీటిలో కలుపుకొని 1 నిమిషం ఆగి అప్పుడు ఆ నీటిని స్నానం చేయండి. వేప ఆకులు దొరకలేవు అనుకునేవారు 5 లేదా రాగి ఆకులు తెచ్చుకొని వాటిని నలుపుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి. అసలు ఏమీ లేవు దొరకవు అనుకునేవారు 1 స్పూన్ అంత గల్లలుప్పును వేసుకొని ఆ నీటిలో కలిపిన తర్వాత ఆ నీటిని స్నానం చేయడం వలన ఈ పౌర్ణమి రోజు ఈ వేప ఆకులను కానీ లేదా రాగి ఆకులను కానీ లేదా గల్లలుప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. దరిద్రాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి. మీ ఒంట్లోనికి చెడంతా కూడా పోతుంది. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది, నూతన ఉత్తేజం వస్తుంది. ఈరోజు ఇవి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది. మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకే తెలియకుండా మాయమైపోతాయి. మానసిక వ్యాధులు నశించిపోతూ ఉంటాయి. మీకు దైవారాధన పెరుగుతుంది, మనోధైర్యం వస్తుంది. మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.